మరో అవినీతి చేప ఏసీబీ వలలో పడింది. భీమునిపట్నం తహసీల్దార్ బీటీవీ రామారావు ఇళ్లపై అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్లో 2 చోట్ల, రాజమండ్రిలో 1 చోట, విశాఖపట్నంలో 4 చోట్ల ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. రామారావు ఇళ్లలో భారీగా నగదు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. ఇప్పటివరకు 15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అటు ఆయన అల్లుడి ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. అతని ఇంట్లో 30 లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోని వారి ఇళ్లలో భారీగా నగదు, ఆస్తి పత్రాలు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దాడులు నిర్వహించడం జరిగింది. గతంలో కూడా వీరి మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మొత్తం 7 ప్లేసుల్లో సర్చెస్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో 4 ఇళ్ళు, అలాగే రాజమండ్రిలో 1 హౌసు, 41 lakh క్యాష్ దొరికింది. అలాగే 1 kg ఆఫ్ గోల్డ్, 27 lakhs, అదర్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా దొరికాయి. వాటితో పాటుగా 4 లాకర్స్ కీస్ దొరికాయి. అవి కూడాను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు సోఫార్ డాక్యుమెంటరీ వాల్యూ ప్రకారం 3.5 crore డిస్ప్రపోర్షనేట్ అసెట్ ఇప్పటి వరకు అనర్థ చేయడం జరిగింది. ఈరోజు కూడాను మనకి సర్చెస్ జరుగుతున్నప్పుడు కూడా సుదేష్ణ అని చెప్పి ఒక మహిళ వచ్చింది. ఆ మహిళ తాటితూరి గ్రామానికి చెందిన ఆవిడ తాలూకా పాస్బుక్ ఇవ్వడానికి 35,000 లంచం నెగోషియేట్ చేసి తీసుకురమ్మంట మూలాన ఆవిడ ఇక్కడికి రావటం జరిగింది. అలా ఆ డబ్బు 35,000 ప్లస్ ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు. దానికి సంబంధించిన పాస్బుక్లు కూడా ఇతని ఆఫీస్ ఇక్కడ ఒకటి ఉంది. పాస్బుక్లు అన్నీ కూడా ఉన్నాయి. మిగతా పాస్బుక్లు ఏవేవి ఉన్నాయో కూడా మనం ఇప్పుడు అవి సేకరించి ఆర్టీఓ గారిని రప్పించి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అట్లానే ఆ వెబ్ ల్యాండ్లో కూడాను మార్పులు చేసినట్టు మనకి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఇప్పుడు అక్కడ కూడా వెబ్ ల్యాండ్లో కూడాను ఈయన తీసుకుపోయి ఆ వెబ్ ల్యాండ్ ఓపెన్ చేసి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కూడాను చేయడానికి ముందుకు కుటుంబ సభ్యుల పేరుతో రామారావు బినామీ ఆస్తులను కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రాజమండ్రిలో ఉంటున్న రామారావు అల్లుడి నివాసంలోనూ ఏసీబీ సోదాలు నిర్వహించారు. లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పక్కన పెడతారా? యాక్చువల్గా విశాఖపట్నం వాళ్ళు భీమిలి తహసీల్దార్ అయిన బొమ్మిరెడ్డిపల్లి త్రినాథ వెంకట రామారావు మీద ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే అభియోగంపై కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో దర్యాప్తులో భాగంగా అతని అల్లుడు రాజమండ్రిలో ఉంటున్నాడు పవన్ అని. అతని ఇంట్లో మనం హౌస్ సెర్చ్ చేయగా వాళ్ళ మామగారు 28 lakhs ఇచ్చారండి ఇతనికి దాయమని. ఆ 28 lakhsని మేము ఇక్కడ సీజ్ చేయడం జరిగిందండి. ఆ 28 lakhs కూడా ఆ తహసీల్దార్కి సంబంధించిన అమౌంట్ని వాళ్ళ అల్లుడు చెప్పాడండి. విశాఖపట్నంలో జరుగుతుంది, అలాగే హైదరాబాద్లో కూడా జరుగుతుందండి.